హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యానీ పించ్ ఆఫ్ సాల్ట్. ఇవాళ రెసిపీ మేక కాళ్ళు తల కర్రీ. ఉట్టి కాళ్ళ కూర చేసుకునే దానికన్నా రెండు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని ఇవాళ రెండు మిక్స్ చేసి చేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది ఇది. అలాగే నీట్గా పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. వెనిగర్ వేసి బాగా క్లీన్గా ఎంటుకలు ఏం లేకుండా చూసుకోండి క్లీన్ చేసేటప్పుడు. ఇవి బయటనే అంతా క్లీన్ చేయించుకొని తెచ్చామండి మేము. ఇంట్లో మటుకు వెనిగర్ పసుపు వేసి కడిగామండి. బాగా శుభ్రంగా కడుక్కోవాలండి, స్మెల్ లేకుండా. ఈ కర్రీని కుక్కర్లో వండుకుంటే తొందరగా ఉడుకుతుంది. కర్రీకి కావాల్సిన మసాలా చూద్దామండి. ఒక 1.5-2 ఇంచెస్ అల్లము, కొంచెం ఎండి కొబ్బరి తీసుకున్నానండి, కొత్తిమీర కొంచెము, ఒక 2-3 టమాటోస్, అనేక తెల్లబాయలు, వెల్లుల్లిపాయలు అంటారు కదా అవండి, 1 హోల్ వెల్లుల్లిపాయ, ఒక ఫుల్ ఆనియన్. అన్నీ శుభ్రంగా తొక్కు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కోసుకొని మిక్సీలో వేసుకోవాలండి. అన్నిటినీ వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ చేయాలండి. మీరు మసాలాలు మీరు ఎంత తీసుకున్నారో కర్రీని, అంటే కాలు తలని, దాన్ని బట్టి మీరు మసాలాలు అడ్జస్ట్ చేసుకోండి. గ్యాస్ వెలిగించి కుక్కర్ పెట్టి నూనె పోయండి. కాస్తంత నూనె ఎక్కువ అవుతుంది దీంట్లో. ఆ తర్వాత పట్టిన మసాలా అండి, పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ మసాలాస్ అందులో వేసి, ఆ తర్వాత 1 స్పూను ఎర్రకారము, 1 స్పూను మార్వాణి మసాలా వేసానండి నేను. మీ కాడ లేకపోతే కారం కూడా వేసుకోవచ్చు. 1 స్పూను పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడరు, తగినంత ఉప్పు, రుచికి తగినంత కారము, ఉప్పు అవన్నీ అడ్జస్ట్ చేసుకోండి. ఈ మసాలా అనేది చాలా బాగా వేపుకోవాలండి. ఈ మసాలా ఎంత బాగా వేపుకుంటారో అంత రుచిగా కర్రీ వస్తుంది. బాగా హై ఫ్లేమ్లోనే కలిపెడుతూ వేపుకుంటూ ఉండాలండి. బాగా వేపాలండి మసాలా. కాస్తంత టైం కూడా పడుతుంది వేగడానికి, కానీ ఇది దీని మీదనే డిపెండ్ అండి. కర్రీ టేస్ట్ రావాలంటే దీన్ని చాలా బాగా వేపుకోవాలండి. ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. మసాలా వేగేది కాస్త టైం పడుతుంది. కర్రీ అంటూ తొందరగా అయిపోతుంది. కుక్కర్లో వండుతాం కాబట్టి తొందరగా రెడీ అయిపోతుందండి. కర్రీని అట్లీస్ట్ ఒక 8-9-10 విజిల్స్ పెట్టాలండి. అంటేనే అది బాగా ఉడుకుతుంది. అంటే కుక్కర్ మీద డిపెండ్ అండి. ఒక్కొక్క కుక్కర్ ఒక్కోలా ఉంటుంది కదా, మీరు అడ్జస్ట్ చేసుకోండి విజిల్స్. ఇక్కడ చూడండి, మసాలా బాగా వేగిపోయింది. ఇలాగా వేపుకోవాలండి. అంత మసాలా నూనె అంతా వదిలేసేయాలి. కుక్కర్కి అడుగు అంటకుండా వదిలేస్తుందండి వేగితే. అప్పుడు అది మసాలా రెడీ అయినట్లుగా. బాగా వేపుకున్నాక ముక్కలన్నీ అందులో వేసేయాలండి. వేసి బాగా కలిపెట్టుకోండి. బాగా మిక్స్ చేయాలండి. మసాలా అంతా ముక్కకు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ముక్కల్ని కూడా అడగంటకుండా కలిపేసుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ. ఆ తర్వాత మిక్సీ గిన్నెలోనే నేను ఫుల్గా ఒక ఫుల్ హాఫ్ కన్నా ఎక్కువగానే పోసానండి అందులో నీళ్ళు. ఇంకా కావాల్సి ఉంటే నేను మళ్ళా పోస్తానండి. ఈ కర్రీ అనేది మీకు ఎలా అయితే నీళ్ళుగా కొందరికి ఇష్టం ఉంటుంది, పులుసుగా, కొందరికైతే గట్టిగా ఇష్టము, కొందరికి మీడియంగా ఉంటే కూడా ఇష్టమవుతుంది. నేను మీడియంగానే చేస్తున్నాను ఇవాళ కర్రీని, కాబట్టి నేను ఇంకా అవసరమైతే పోసుకుంటానండి. నీళ్ళు అడ్జస్ట్ చేసుకొని ఇంకా కాస్త నీళ్ళు పోసుకొని బాగా కలిపేసుకొని అందులో ఇంకొక స్పూను మార్వాణి మసాలా వేసానండి. అలాగే హోమ్ మేడ్ గరం మసాలా వేసాను.
అలాగే పెప్పర్ పౌడర్ అండి. ఈ మసాలాస్ అన్నీ హోమ్ మేడ్ అండి. అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. కాస్తంత కరివేపాకు వేసుకోవాలి. నేను ఎక్కువగా మసాలాస్ అన్నీ హోమ్ మేడే చేసుకుంటానండి. ఈ మార్వాణి మసాలా కూడా నేను యూట్యూబ్లో షార్ట్స్ పెట్టాను, ఎక్కడ చేయించుకున్నానని. మీరు అది చూడవచ్చు. వాళ్ళు హోమ్ డెలివరీ కూడా ఇస్తారా మసాలాస్. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మార్వాణి మసాలా. లేకుంటే ఎర్ర కారం వేసుకున్నా కానీ సరిపోతుంది. కానీ ధనియాలు ఇవన్నీ వేయించుకొని ఫ్రెష్గా చేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి కర్రీ. రెడీమేడ్ పౌడర్ వేయకండి ఇందులో. ధనియాల పౌడర్, గరం మసాలా ఇంట్లో చేసింది వేయండి. అన్నీ వేసి మూత పెట్టి ఒక 10 విజిల్స్ పెట్టానండి నేను. అప్పుడైతే ఉడికిందండి నాకైతే. మీరు కాస్త చూసుకొని పెట్టుకోండి, ఓవర్ కుక్ చేయకండి, చూసుకొని పెట్టుకోండి. కర్రీ అయితే రెడీ అండి. ఇప్పుడు ముక్క కూడా బాగా సాఫ్ట్గా అయింది. గ్రేవీ కూడా బాగా మీడియంగా థిక్గా వచ్చిందండి. నీళ్ళు అనేది కూడా అడ్జస్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చండి మీకు తగినట్టుగా స్పైసెస్ అన్నీ. మెయిన్ థింగ్ అంటే ఇందులో అన్ని గరం మసాలా, ధనియాల పౌడర్ ఇవన్నీ హోమ్ మేడ్ ఉంటే ఇంట్లోనే వేయించుకొని చేసుకుంటే చాలా రుచిగా వస్తుంది కూర అనేది. రెడీమేడ్ వేస్తే అంతగా రుచిగా రాదండి. అక్కడ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను అవన్నీ చూపించలేదు. వేయించుకునేదంతా నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా చేసేటప్పుడు ధనియాలు, హోల్ గరం మసాలా అవన్నీ వేపేసుకొని, మిరియాలు అన్నీ వేసుకొని, పెప్పరు పౌడర్ చేసుకొని అందులో ఫ్రెష్గా వేయండి. టేస్ట్గా వస్తుంది కూర అనేది. గ్రేవీ కాళ్ళ కూర రెడీ అండి. చూసారు, రాగి ముద్ద, చపాతీ, రైస్ రోటీ, జొన్న రొట్టె, అలాగే దోశ, ఇది చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.